సో మీరు ఒక పోలీస్ ఆఫీసర్ తో కూడా మాట్లాడుతున్నట్టు కొన్ని వీడియోలు బయటకొచ్చాయి. అసలు ఇప్పుడు జనాలకు కూడా కన్‌ఫ్యూజ్ స్టేటస్ అసలు నా ఫోన్ ఏది ఇవ్వు నిజం కార్తీక్. హ్మ్. సో ఏది నిజం, ఏది అబద్ధం అని ఒక చిన్న కన్‌ఫ్యూజ్ స్టేటస్ జనాలకు కూడా. హ్మ్. అదేంటసలు? నేను మీకు చూపిస్తాను. చాలా మందికి ఇప్పటికి నేను చెప్తూ వచ్చాను. ఓకే. ఇది ఇది నేను మస్తాన్ సాయితో మాట్లాడుతున్న వీడియో అండి. వీడియో. నేను పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడట్లేదు. ఓకే. ఇది నేను మీకు పంపిస్తాను. హ్మ్. నేను ఆఫీసర్ తో మాట్లాడుతున్న కాల్ ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసి లోపలికి పంపించింది ఆయనే. హ్మ్. అరెస్ట్ చేసే ముందు రోజు కూడా నేను చెప్పాను సార్ ఇప్పుడు జరగబోతున్నది ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పలేదు బట్ చెప్తున్నాను. అరెస్ట్ చేసే ముందు రోజు రాత్రి అమ్మ నీ దగ్గర పెన్ డ్రైవ్స్ ఉన్నాయి కదా అవి ఇచ్చేయి అన్నారు. ఎవరు అడిగారు? ఆఫీసర్. ఆఫీసర్ గారు. సో ఇదంతా డ్రగ్స్ గురించి ఇష్యూ కాదు కదా సార్. Hmm. నేను గుంటూరులో కేసు పెట్టాను 376. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ నా ప్రాణం పోగొట్టుకుంటాను కానీ నేను ఇవ్వను పెన్ డ్రైవ్స్ అన్నాను. మరి ఇవ్వకపోతే ఇంకా నీ ఇష్టం చూసుకో అన్నారు. అదే రోజు రాత్రి నేను స్టేషన్ లో ఉన్నాను. మళ్ళీ పోలీసులు మా ఇంటికి పంపించి నా ల్యాప్టాప్ తో సహా టీవీకి పెట్టిన పెన్ డ్రైవ్స్ తో సహా అన్ని తెప్పించారు. సార్ మీరు ఏదైతే వెతుకుతున్నారో అది ఇక్కడ లేదు, అది నేను ఇవ్వను అన్నాను. సరే అమ్మ నీ ఇష్టం అన్నారు. పొద్దున్నే నన్ను తీసుకొని వెళ్ళి రోడ్ పైన పంచనామా ఏదో చేసి నన్ను ప్రిజన్ పంపిస్తున్నారు. ఆ రోజు అదే ఆఫీసర్ నేను చెప్పాను సార్ ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో దీనివల్ల మా జీవితాలు పోతాయి ఇప్పుడు అన్నాను. సో నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక అదే ఆఫీసర్ నాకు సారీ చెప్పారు. సారీ చెప్పి ఇప్పుడు నువ్వు రాజతరుణ్ విడిపోవడానికి కారణం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం నేనే అని సారీ చెప్పిన తర్వాత ఆ ఆఫీసర్ వెళ్ళి రాజతరుణ్ని కలిశారు. కలిసిన తర్వాత నేను ఆఫీసర్ ని ఏం మాట్లాడారు చెప్పండి అన్నప్పుడు నేను ఇప్పుడు పార్టీలో ఎక్కడో ఉన్నాను నేను కలిసి చెప్తాను తర్వాత కలిసి చెప్తాను అన్నప్పుడు మాట్లాడుతున్న ఒక ఆడియో అది నా రాజు ఏమన్నాడు అని తెలుసుకునే ఒక దాంట్లోని అందులో వీడియో కాల్ లో మస్తాన్ కూడా ఉన్నాడు. ఒకవేళ నేను ప్రైవేట్ గా మాట్లాడుకునే ఒక మనిషిని అయితే మస్తాన్ ఎందుకు వీడియో కాల్ లో పెట్టుకుంటాను అదొక్కటి ఇంకా మీరు గ్రహించాలి అంతే. అండ్ ఏ ఆఫీసర్ నాకు హెల్ప్ చేయలేదు, ఏ ఆఫీసర్ తో నేను ఎటువంటి అఫేర్ పెట్టుకోలేదు, అది చాలా తప్పు. అతనికి కూడా పెళ్ళి అయి ఉంటుంది, ఫ్యామిలీ అయి ఉంటుంది. ఇదంతా మస్తాన్ సాయి ఇన్ని మంది పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు మస్తాన్ సాయి చేసింది పక్కకి వెళ్ళిపోతుంది అని ఒకే ఒక్క ఆలోచన అండి. మస్తాన్ సాయి చేసింది అల్టిమేట్ గా చాలా పెద్ద క్రైమ్స్, అవి డిజిటల్ గా ఉన్న క్రైమ్స్. మేము చేసుకున్నవి ఎంతో కొంత ప్రూవ్ చేసుకోగలం. మస్తాన్ సాయి చేసింది ఎప్పటికీ ప్రూవ్ చేసుకోలేదు. సో ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియోలు కానీ బయటకు వచ్చినటువంటి వీడియోలు కూడా అవన్నీ కట్టింగ్స్ అంటారు అయితే? ఖచ్చితంగా కట్టింగ్స్ అండి. ఇప్పుడు ప్రతి ఆడియో ఫుల్ ఆడియో వదలమనండి, ఈ మొదలు ఎండ్ అర్థమవుతుంది, ఎందుకు మాట్లాడాము అన్నది ఉంటుంది. ఒక చిన్న దగ్గర ఒక చిన్న బిట్ పెడితే వదిలేస్తే మస్తాన్ సాయి చేసిన తప్పు కాకుండా పోయిందా? ఎందుకు మాట్లాడుకున్నాను అన్నది నాకు తెలుస్తుంది, నన్ను అడిగితే తెలుస్తుంది. దాన్ని బహిరంగ యూట్యూబ్ లో వదిలేసేసి లావణ్య ఇది అని పెట్టేసేస్తే అది నన్ను మోరల్ గా దెబ్బతీయడానికి తప్ప దేనికి పనికిరాదు. నేనే బయటకు చెప్పేసుకున్నాను ఎందుకు ఏంటి అని. తప్పు చేశానని నేను నా కంప్లైంట్ పేపర్ లో కూడా రాసుకున్నాక ఇంకా వాళ్ళు రిలీజ్ చేస్తుంది నేను మోరల్ గా దెబ్బతీయడానికి. నన్ను ఏదైతే బెదిరించారో అది చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో గుంటూరులో మీరు కేసు పెట్టింది మిమ్మల్ని అక్కడ అటాక్ చేశారు, ఏది వాళ్ళ చెల్లి పెళ్లి టైంలో వెళ్ళినప్పుడు మీతో పాటు ఇంకో నలుగురు వచ్చారు అని చెప్పారు. సో మరి వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? వాళ్ళందరూ కూడా మస్తాన్ సాయి మనుషులేనండి. ఇప్పుడు నా పేర్లు చెప్పినా మళ్ళీ యాడ్ అవునే అవుతుంది, బట్ మస్తాన్ సాయి మనుషులే ఫ్రెండ్స్ అందరూ కూడా. అంటే నాకు నవ్వు వస్తుంది, జాలేస్తుందండి. ఇప్పుడు ఇలాంటి ఒక జోనర్ లోకి నేను వెళ్తున్నాను అని తెలిసినప్పుడు ఒక సింగిల్ అమ్మాయి మీరు ఎలా వెళ్ళారండి? మస్తాన్ సాయితో అనుకూలంగా ఉంటే ఏదైనా సరే బాగుంటుంది. మస్తాన్ సాయిని ఎవరైనా క్వశ్చన్ చేస్తే తిరగబడితే ఆంటీ అయిపోతాను నేను. ఇప్పుడు కూడా అతను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక 2.0 ఉంటుంది అని చెప్పి నాకు వార్నింగ్స్ ఇప్పిస్తున్నాడు. ఎంత ఉన్నా సరే ఏ ఆడియో రికార్డింగ్స్ అన్నా ఉండనివ్వండి, ఏదన్నా రానివ్వండి, ఏ వీడియోస్ అన్నా రానివ్వండి, ఏది ఉన్నా నేను లీగల్ గా చూసుకుంటాను. అవి నన్ను మోరల్ గా దెబ్బతీయడానికి ఏది వచ్చినా సరే మస్తాన్ సాయి చేసింది తప్పు కాకుండా పోయిందా? ఓకే, లావణ్య చేసింది ఒప్పుకుందాం, లావణ్య మాట్లాడింది ఒప్పుకుందాం. మస్తాన్ సాయికి ముందు లావణ్య మాట్లాడింది తీసుకొచ్చి లావణ్య తప్పుడుది అని అనమనండి. మస్తాన్ సాయి పరిచయం తర్వాత ఈ జర్నీలో నాకు తగులుతున్న దెబ్బలకి నేను ఒకరితో మంచిగా మాట్లాడుకుంటాను, ఒకరిని తిట్టుకుంటాను, ఒకరిని కొట్లాడుకుంటాను. ఈ జరుగుతున్న ప్రాసెస్ లో లావణ్య తప్పుడుది అని తీసుకొచ్చి మాట్లాడినవి లావణ్య క్యారెక్టర్ ఇది అని మాట్లాడతారా? రానివ్వండి, పర్లేదు. కానీ మస్తాన్ సాయి 2009 నుంచి ఏం చేస్తున్నాడు? ఇది కదా నేను పోరాడుతున్నది. అది నేను ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను.